ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఏప్రిల్ 27 అమావాస్యలోపు మీరు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటో తెలుసుకుందాం. అయితే ధనుస్సు రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో ఏ తప్పులు అస్సలు చేయకూడదు అనే అంశాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వస్తే మీకు ఉపయోగపడే ఎన్నో రకాల పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా ధనుసు రాశి వారి గురించి చూసినట్లయితే కనుక ఓర్పు సహనం గురించి చెప్పుకోవాలి అంటే కనుక ఈ రాశివారు మొదటి స్థానంలో ఉంటారు. ఈ రాశివారు ప్రతిరోజు దైవారాధన చేస్తారు. వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. అయితే వీరు దైవ బలం తమకు అండగా ఉందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. ప్రతిరోజు దైవారాధన చేసినా మాకు కష్టాలు వస్తున్నాయి అనే ఆలోచనలో ఉంటారు. అయితే కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ మీకు దైవ బలం ఉండడం వల్ల కష్టాల నుంచి చాలా తేలిగ్గా బయటపడతారు. అయితే మీరు చేయవలసిన దైవనామస్మరణ మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఎదుట వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మకూడదు. ఏ అంశంలో తీసుకున్నా, అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలనుకున్నా, లేదా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా, ఇలా ఏ సందర్భంలోనైనా సరే మీరు ఎదుట వాళ్ళను నమ్మి మీ విషయాలను కూడా ముందుగా వారితో చెప్తూ ఉంటారు. అలాంటివి చెప్పడం మంచిది కాదు. ఇలా చేయటం వల్ల మీరు అనేక రకాల చిక్కుల్లో కూడా పడతారు. కష్టాలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఏదైనా పని పూర్తయిన తర్వాత మాత్రమే ఎదుటివారితో చెప్పడం మంచిది. ఇలా చేసినట్లయితే కనుక మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు తమను తాము నమ్మాలి. అంటే మీ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి. ఇలా చేయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు నేను ఏ పనైనా చేయగలను అనే ధైర్యం మీకు వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ రాశివారు నేను చేస్తున్న పని అవుతుందో లేదో అనే ఆలోచనలో ఉంటారు. ఇక ఇటువంటి ఆలోచన వల్ల మీరు చేసే పనులలో తడబాటు ఏర్పడుతుంది. తప్పులు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఇటువంటి ఆలోచన మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు. దైవ బలం మీకు అండగా ఉంటుంది. కాబట్టి మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోండి. అయితే ఏప్రిల్ 27 అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే మీరు కొన్ని పనులు చేయకుండా ఉండడం వల్ల మీరు ఈ ఫలితాలు మరింత అనుకూలంగా పొందవచ్చు. మరి మీకు సత్ఫలితాలు తీసుకువస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా సరే అన్నిటిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక మీ విజయాన్ని చూసి మీకు మానసిక ఆనందం అనేది కలుగుతుంది. మీ విజయం మీకు మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్మిన వారికి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మర్చిపోయి కనుక మీరు ఈ 5 తప్పులు చేశారంటే కనుక దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. అయితే ముఖ్యంగా మీరు చేయకూడని ఆ 5 పనులేంటో వివరంగా తెలుసుకుందాం. అందులో మొదటిగా చీకటి పడిన తర్వాత ముఖ్యంగా దీపాలు పెట్టే వేళ అంటారు. ఈ సమయంలో ఎవరైనా పెరుగు అడిగితే వారికి పెరుగు ఇవ్వకండి. ఎందుకంటే చీకటి పడిన తర్వాత అంటే దీపాలు పెట్టే సమయంలో పెరుగు ఇవ్వడం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇక మరొక పని మీరు చేయకూడనిది ఏంటి అంటే ఇల్లు తుడిచే చీపిరిని తొక్కడం కానీ లేదా ఈ చీపిరిని బీరువాకి ఆనించి పెట్టడం కానీ చేయకూడదు. చీపిరిని మనం శుభ్రలక్ష్మీ దేవతగా భావిస్తాం. అలాగే ఇంట్లో ఉండే బీరువాను కూడా పరమ పవిత్రంగా లక్ష్మీదేవిగా భావించి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాం. రెండింటిని లక్ష్మీదేవిగా భావించినప్పటికీ కూడా చీపురును మాత్రం బీరువాకి తగలనివ్వకూడదు. అంటే బీరువాకి ఆనించి ఉంచకూడదు. కొంతమందిని చూసుకున్నట్లయితే చీపిరిని బీరువా పక్కన పెడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఇలా చేయటం వల్ల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మరొక పని మీరు చేయకూడని పని ఏమిటి అంటే మీ వల్ల ఏ ఆడవారు కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాలి. అది మీకు తెలిసిన వారైనా, కుటుంబ సభ్యులైనా లేదా ఇతర ఏ స్త్రీలైనా సరే మీ వల్ల స్త్రీలు కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. మీ వల్ల స్త్రీలు ఏడ్చినా, బాధపడినా మీరు కష్టాల్లో కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక ఇంట్లో కానీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో కానీ నల్ల చీమలు కనిపించడం అనేది శుభసూచకం. ఇలా గుంపులుగా నల్ల చీమలు కనిపించినప్పుడు మీరు వాటిని తొక్కడం కానీ లేదా వాటిని
తోసేయడం కానీ హింసించడం కానీ చేసినట్లయితే మీరు కష్టాల్లో పడతారు. మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవక ఇబ్బంది పడతారు. అంతేకాదు దీనివల్ల మీకు దరిద్రం కూడా వెంటపడుతుంది. ఇక ముఖ్యంగా చివరిగా మీరు చేయకూడని మరొక పని ఏంటంటే ఇంట్లో కూర్చుని గోళ్లు కత్తిరించకూడదు. అలాగే ఆ గోళ్లు ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా కొంతమందిని చూసినట్లయితే ఖాళీగా కూర్చున్నప్పుడు గోళ్లు కొరికి కింద పడేస్తూ ఉంటారు. అది ఏ ప్రదేశంలోనైనా సరే మీరు గోళ్లు కొరికి పడేయడం అనేది మానుకోవాలి. ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో గోళ్లు తీసి ఇంట్లో పడేయకూడదు. ఈ పనులు కనుక ఈ రాశివారు చేసినట్లయితే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తప్పులు చేయకుండా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ పొందుతారు. అంతేకాదు దరిద్ర దేవత ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మిమ్మల్ని అదృష్ట లక్ష్మి వరిస్తుంది. మీరు చేసే పూజలన్నీ కూడా ఫలిస్తాయి. అదృష్ట దేవత కలిసి వస్తుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని పొందుతారు. ఇక ఈ రాశివారు అదృష్టం కలిసి రావాలన్నా మరిన్ని సత్ఫలితాలను పొందాలన్నా మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర గాజులు పువ్వులు సమర్పించడం వల్ల మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించి తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత పొందుతారు. తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితం పైన మీ మనసులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి మూటలాగా కట్టడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. నవగ్రహాలను పూజించండి, వాటికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం మంచిది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ప్రతినిత్యం దైవారాధన దీపారాధన చేయాలి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. మానసిక బలం ఏర్పడుతుంది. మూగ జీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అదృష్ట సమయం మీకు ప్రారంభమవుతుంది. చూశారు కదండి, ఏప్రిల్ 27 అమావాస్యలోపు ధనుసు రాశి వారు ప్రాణం పోయినా కూడా చేయకూడని తప్పులేంటి, తీసుకోవలసిన జాగ్రత్తలేంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.